హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ఇవాళ స్పెషల్ క్యాలీఫ్లవర్ 65. దీని కొరకు నేను ఒక క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను, ఒక పీస్ని. అందులో చిన్న చిన్న పీసెస్, మీడియం పీసెస్ చేసుకున్నాను. ఇందులోకి హాట్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే కాస్త అది కుక్ అయినట్లు ఏదైనా నీట్గా వాష్ అవుతుంది. దీని కొరకు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం వాము ఇలా నలగొట్టుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని మరోసారి వాటర్ వేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఉండాలి. తర్వాత ఈ మొత్తం శనగపిండి బ్యాటర్ అంతా అందులో క్యాలీఫ్లవర్లోకి వేసుకుంటూ కొంచెం వేసుకుంటూ అలా బాగా కోటింగ్ అయ్యేలాగా వేసుకోవాలి. మరోసారి మొత్తం ఈ కలిసేలాగా బాగా కలుపుకొని తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని 1 by 1 వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 75% కుక్ అయిన తర్వాత వాటిని మరి పక్కకు బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మరోసారి రీఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అయితే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.